హలో అండి, అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఎల్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ 2025కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో కొంచెం లేట్ అయిందండి. చాలామందికి మనకి రెస్పాన్స్ షీట్ రాగానే వీడియో చేద్దాం అనుకున్నాను. సమ్ రీజన్స్ వల్ల ఈ వీడియో అయితే డిలే అయింది. చాలామంది డౌట్ ఏంటి అంటే మాకు 32 నుంచి 33, 34, 35 ఈ విధంగా మార్క్స్ వచ్చాయి 40 వరకు. మేము ఎంసెట్లో క్వాలిఫై అవుతామా లేదా, ఒకవేళ క్వాలిఫై అవుతే మా ర్యాంక్ ఎంత వస్తుంది అని చాలామంది ఇదే క్వశ్చన్స్ అయితే కూడా అడుగుతున్నారండి. ఈ వీడియోకి అయితే కూడా దానికి సంబంధించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కూడా ఇక్కడ స్కిప్ చేయదు, వీడియో అయితే పూర్తిగా చూడండి. అండ్ అదేవిధంగా ఛానల్కి కొత్తగా వచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి అయితే కూడా 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్. మీ తరఫు నుంచి అందరూ కూడా లైక్ చేయండి. అండ్ మీకు ఎంత ర్యాంక్ వస్తుంది అనుకుంటున్నారు అనేది కూడా కింద ఎక్స్పెక్టేషన్స్లో సంథింగ్ మీద అయితే కూడా టైప్ చేయండి. ఇంకా ఆలోచన చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈ వీడియో కొంచెం ఇంపార్టెంట్ అయితే ఉంటుందండి. చాలామంది కొంచెం ఓపికగా చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అని చెప్పుకోవచ్చు. మెయిన్గా వచ్చేసరికి ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు 32 నుంచి 33, 34 ఈ విధంగా మార్క్స్ అనేది చాలామంది స్టూడెంట్స్కి రావడం జరుగుతుందన్నమాట. యావరేజ్గా ఇలా మనకి బార్డర్ దగ్గరలో అయితే కూడా మనకు రావడం జరుగుతుంది. 40కి నియర్లీ అయితే కూడా రావడం జరుగుతుంది. కొంతమందికి 42 కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు, 41. ఈ విధంగా వీళ్ళకి వచ్చాయి కదా. మరి వీళ్ళు క్వాలిఫై అవుతారా లేదా అని చాలామందికి అయితే కూడా డౌట్ వస్తుంది. మనకి రెస్పాన్స్ షీట్లో రిలీజ్ చేసిన మార్క్సే ఫైనల్ మార్క్సా అని చాలామందికి కూడా డౌట్ వస్తుంది. అదే అనుకుంటున్నారు చాలామంది, కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కావు. మనకి రెస్పాన్స్ షీట్లో వచ్చినవి ఏవి అయితే మార్క్స్ ఉన్నాయో ఇవి ఫైనల్ మార్క్స్ అయితే కూడా కావు. ఫైనల్ మార్క్స్ అంటే ఏంటి బ్రో అంటే మనకి రిజల్ట్స్ ఎప్పుడైతే వస్తాయో అవే ఫైనల్ మార్క్స్. మరి ఏంటి దాంట్లో దీనికి చేంజెస్ ఏముంటాయి అంటే మాత్రం ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాన్సెస్ ఏంటి అంటే ఒక స్టూడెంట్కి 38 మార్క్స్ వచ్చాయని అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఈ 38 మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవుతారా లేదా ఇప్పుడు నేను చెప్తాను. మెయిన్గా మనకి ఎంసెట్ ఎగ్జామ్ జరిగేటప్పుడు మనకి కొన్ని షిఫ్ట్స్. మనకి మెయిన్గా ఈజీ, అదేవిధంగా మోడరేట్, అదేవిధంగా హార్డ్. ప్రతిసారి ఇప్పుడు షిఫ్ట్లలో ఏదో ఒక వాళ్ళకి ఇట్లా కొంతమందికి ఈజీగా రావచ్చు, కొంతమంది హార్డ్గా రావచ్చు, కొంతమందికి లైక్ మోడరేట్గా అయితే కూడా రావచ్చు. ఈ విధంగా వచ్చి ఉంటుంది. సపోజ్ మీకు హార్డ్ షిఫ్ట్, మీ షిఫ్ట్ కానీ లైక్ నార్మలైజేషన్ ప్రాసెస్లో ఏ విధంగా చూస్తారంటే ఒకవేళ ఈ షిఫ్ట్ పలానా షిఫ్ట్ హార్డ్ వచ్చింది, అందులో ఎవరైతే స్టూడెంట్స్ 38 మార్క్స్ వచ్చాయనుకోండి, అప్ టు మీకు 4 to 5 మార్క్స్ ఎట్లా ఇలా మనకి నార్మలైజేషన్ ప్రాసెస్లో అయితే కూడా మార్క్స్ అనేది మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కూడా హై ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయి. ఇది నేను ఒక్కసారి చెప్తుంది కాదు, మనకి పోయిన ఇయర్ అదే విధంగా జరిగింది. ఇది ప్రతి ఇయర్ అయితే కూడా మనకి ఇదే విధంగా ఉండడం జరుగుతుంది. మనకి పేపర్లో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ కానివ్వండి, మనకి ఆప్షన్స్ ఇవ్వడం టైంలో కానీ మనకి ఇలాంటి చిన్న ఏదైనా మిస్టేక్స్ ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి మిస్టేక్స్ ప్రతిసారి జరుగుతూ ఉంటాయి. దీన్ని ఉద్దేశంగా పెట్టుకొని మనకైతే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అందులో మనకైతే కూడా ఈ యొక్క మార్క్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి. అండ్ అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ సపోజ్ ఇప్పుడు మీ షిఫ్ట్ హార్డ్ వచ్చింది అనుకోండి, మీ షిఫ్ట్లో ఏదైనా ఒక క్వశ్చన్ తప్పు ఇచ్చారని అనుకోండి, మీరు అబ్జెక్షన్ కూడా రేస్ చేయొచ్చు. అంటే మీ షిఫ్ట్లో ఎవరైనా అబ్జెక్షన్ రేస్ చేస్తే మీకు మీ షిఫ్ట్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మార్క్స్ పడతాయి. ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే నేను ఇప్పుడు చెప్పే విషయం ఏంటి అంటే మెయిన్గా ఈ 38 మార్క్స్ కానీ, 39 మార్క్స్ కానీ, ఈ 40 మార్క్స్ కానీ ఎవరికైతే వచ్చాయో వీళ్ళు క్వాలిఫై అవుతారా లేదా. మెయిన్గా మీకు ఈజీ షిఫ్ట్ అయింది అనుకోండి, కొంచెం కష్టమే అనుకోని చెప్పుకోండి. ఎందుకంటే ఈజీ షిఫ్ట్ వస్తే ఇంకా మీకు కొంచెం మార్క్స్ తగ్గుతాయి. ఒకవేళ మీరు హార్డ్ షిఫ్ట్లో కానీ ఉండి ఒకవేళ మీకు 38, 39 వచ్చి ఉంటే మాత్రం మీరు ఈజీగా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయి. మీరు దాంట్లో ఎట్లాంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ 39, 40 ఈ విధంగా వచ్చిన వాళ్ళు కూడా మీరు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది, హార్డ్ షిఫ్ట్ ఉంటే మాత్రమే. ఒకవేళ మీది ఈజీ షిఫ్ట్ అనుకోండి, మీరు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో లేదు. సపోజ్ మీకు 45 వచ్చాయనుకోండి, మీకు ఈజీ షిఫ్ట్ వచ్చింది. ఈజీ అంటే మీకు పేపర్ ఈజీగా వచ్చింది. ఒకవేళ మిగతా షిఫ్ట్తో కంపేర్ చేసుకుంటే మీది ఈజీగా వచ్చింది, మిగతా షిఫ్ట్లో హార్డ్, మోడరేట్ ఇట్లా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈజీగా ఉన్న షిఫ్ట్లో ఏదైతే ఉందో ఇందులో నుంచి మార్క్స్ అనేవి పోతాయి. అవి ఎన్ని పోతాయని చెప్పలేను. మ్యాక్సిమం అయితే కూడా ఒక్కోసారి 2 మార్క్స్ పోవచ్చు, 3 మార్క్స్ పోవచ్చు, 1 మార్క్ పోవచ్చు, 5 మార్క్స్ వరకు కూడా పోవచ్చు, 10 మార్క్స్ వరకు కూడా మనకైతే కూడా ఈ మార్క్స్ అనేది కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనకి ఇప్పుడు ఏవైతే మార్క్స్ వచ్చాయో ఇవైతే కూడా ఫైనల్ మార్క్స్ కావు. వీటిని మీరు లైక్ ఇవే మనకు ఫైనల్ మార్క్స్ అనేది కూడా అనుకోకండి. మనకి ఫైనల్గా రిజల్ట్స్ అనేది కూడా వచ్చిన తర్వాత అందులో మనకి ర్యాంక్ కార్డులో చూసిన తర్వాత అర్థమవుతుంది. అప్పుడు మనకి ఎంత అనేది మనకి క్లారిటీగా తెలిసిపోతుంది. మెయిన్గా ఇప్పుడు మనకి రిజల్ట్స్ అనేది కూడా ఇంకొక 2 డేస్లో రాబోతున్నాయి. అంటే మనకి 11th అయితే కూడా మనకి రిజల్ట్స్ అనేది కూడా రాబోతున్నాయండి. ఇదండి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. అండ్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ గెయిన్ అయింది అనిపిస్తే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇంకా ఏదైనా కామెంట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ మెసేజ్కి రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇది గైస్ ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.